చంద్రబాబు ఎన్నికలకు నెల ముందు రాళ్లేస్తారని, అయితే వాటికి సంబంధించిన పూర్తి పని ఏనాడూ చేయలేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి రోజా. అయితే టీడీపీ మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాలని చూస్తోందని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు పురోగతికి సంబంధించిన పనులు జగన్ హయాంలో జరిగాయని, అయితే భోగాపురం విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానీ, అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం. అండ్ సాక్షాత్తు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను, ఈరోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని